భక్త శిరోమణి తరిగొండ వెంగమాంబ చరిత్ర మరియు స్వామి పుష్కరిణి ప్రక్కన ఉన్న ఆమె సమాధి గురించి. తిరుపతికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాయల్పాడు మండలంలోని తరిగొండ గ్రామంలో నివసించే మంగమ్మ మరియు కానాల కృష్ణయ్య దంపతులకు 1730వ సంవత్సరంలో వెంగమాంబ జన్మించెను. 5 కుమారులు జన్మించిన పిదప కృష్ణయ్య తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించి తనకు ఒక కుమార్తెను ప్రసాదించమని ప్రార్థించెను. వెంకటేశ్వర స్వామి కృప వలన జన్మించినందున కుమార్తెకు వెంకమ్మ అని నామకరణం చేశారు. ఇంటి వద్దనే పెద్దల నుండి భాగవతం, రామాయణం మరియు వెంకటేశ్వర స్వామి లీలలు వినిన వెంకమ్మ చిన్న వయసు నుండే వెంకటేశ్వర స్వామిని ధ్యానిస్తూ ఉండేను. తాను ఎవరితోనూ అంతగా మాట్లాడేది కాదు. అందువలన వెంకమ్మకు దెయ్యం పట్టిందని భావించేవారు. 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వెంకమ్మకు వెంకటాచలపతి అనే యువకునితో వివాహం చేశారు. వివాహం అయిన కొద్ది రోజులకే వెంకటాచలపతి మరణించినందువలన వెంకమ్మ స్వంత గ్రామానికి తిరిగి వచ్చెను. వెంకమ్మ ఇంటి వద్దనే ఉంటూ వెంకటేశ్వర స్వామిని ధ్యానం చేస్తూ ఉండేను. వెంకటేశ్వర స్వామి గురించి కీర్తనలు రచించేది మరియు వాటిని చక్కగా పాడుకునేది. వెంకమ్మ భక్తిని చూసి అందరూ ఆమెను భక్తితో వెంగమాంబ అని పిలిచేవారు. అలా వెంకమ్మ వెంగమాంబగా ప్రసిద్ధి చెందెను. వెంగమాంబ ప్రతిరోజూ తరిగొండ గ్రామంలోని ఆంజనేయ స్వామి మందిరంలో ఉన్న నరసింహ స్వామిని పూజిస్తూ తులసి మరియు పూలమాలలు అర్పిస్తూ నరసింహ స్వామిని ధ్యానిస్తుండేను. అక్కడ ఉన్న ఆంజనేయ స్వామి మందిర పూజారి ఇది సహించలేకపోయేవారు. ఒకరోజు ఆ పూజారి వెంగమాంబ ధ్యానం చేస్తున్నప్పుడు కోపంతో, ఏ పుణ్యక్షేత్రానికో వెళ్ళవచ్చు కదా, ఎప్పుడూ ఇక్కడే ఉండి ఎందుకు మా ప్రాణాలు తీస్తావు అని ఆగ్రహించి వెంగమాంబను జుట్టు పట్టుకొని బయటకులాగి మందిరం నుంచి గెంటివేశారు. వెంగమాంబ క్రోధంతో పూజారిని చూడగానే అతను భయపడి వెంగమాంబ కాళ్ల మీద పడి క్షమించమని కోరుకున్నాడు. ఆమె శాంతించింది. ఆమె పూజారి పలుకులను దైవ ప్రేరణగా భావించి తిరుమలకు వెళ్లి అక్కడే నివసించాలని నిశ్చయించుకొని తిరుమలకు వెళ్ళెను. అప్పటికి ఆమె వయసు 21 సంవత్సరాలు. తిరుమలకు చేరిన వెంగమాంబ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తూ ధ్యానిస్తూ కీర్తనలు పాడుతూ కాలం గడుపసాగెను. వెంగమాంబ తిరుమలలో నివసించుటకై వెంకటేశ్వర స్వామి తనను పూజించే ఆత్మ రామదాసు ద్వారా ఒక గుడిసెను కట్టించెను. వెంకటేశ్వర స్వామివారి వంటశాల నుండి కావాల్సిన వంట సరుకులు వెంగమాంబకు అందేలా రామదాసు ఏర్పాటు చేసెను. వెంకటేశ్వర స్వామి సేవ కొరకై పూలమాలలు మరియు తులసిమాలలు తయారు చేయదలచి ఒక తోటను పెంచడానికి తిరుమలలో ఒక బావిని త్రవ్వించసాగెను. కాని ఒక పెద్దరాయి అడ్డుపడడం వలన బావి త్రవ్వకం ఆగిపోయింది. వెంగమాంబ బావిలోనికి వెళ్లి అడ్డుగా ఉన్న రాయిని పూజించి గంగాదేవిని ప్రార్థించెను. అప్పుడు ఆ రాయి 2 ముక్కలుగా పగిలి నీరు పైకి వచ్చెను. ఆ బావిలోని నీటితో తోటను పెంచి ప్రతిరోజూ పూలమాలలు మరియు తులసిమాలలు తయారు చేసి వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తుండెను. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఉచిత సేవా భవనానికి ముందు భాగంలో వెంగమాంబ త్రవ్వించిన బావిని మనం ఇప్పటికే దర్శించవచ్చు. వెంగమాంబ వెంకటేశ్వర స్వామి మీద కీర్తనలు పాడేది. వెంగమాంబ భక్తిని చూసిన అన్నమాచార్య వంశస్థులు తిరుమల కొండపై ఉన్న తమ ఇంటిలో ఒక గదిని వెంగమాంబ కొరకు ఇచ్చి ఉండమన్నారు. వెంగమాంబ అందుకు ఒప్పుకొనెను. ఇక్కడ వెంగమాంబ ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థలంలో వెంకటేశ్వర స్వామి సేవ కొరకై తులసి తోటను పెంచుచుండెను. ఈ సమయంలోనే బ్రిటిష్ ప్రభుత్వం అక్కారాం దీక్షితులను వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన పూజారిగా నియమించారు. అక్కారాం దీక్షితుల ఇల్లు వెంగమాంబ పెంచే తులసి తోట ప్రక్కనే ఉండేది. వెంగమాంబను గౌరవించినంతగా భక్తులు తనను గౌరవించడం లేదని అక్కారాం దీక్షితులు వెంగమాంబ పట్ల అసూయ కలిగి ఉండేవాడు. వెంగమాంబ పెంచుతున్న తులసి తోటలో తరచూ ఎంగిలి విస్తరాకులను వేసేవాడు. వెంగమాంబ ఎన్నిసార్లు తెలిపినా అలాగే చేసేవాడు.
ఒకరోజు వెంగమాంబ తులసితోటలో ధ్యానం చేస్తున్నప్పుడు అక్కారాం దీక్షితులు వెంగమాంబ మీద కావాలని ఎంగిలి విస్తరాకులను పడవేశాడు. వెంగమాంబ క్రోధంతో, నీవు మరియు నీ వంశంలోని వారందరూ ఈ క్షణమే రక్తం కక్కుకుని మరణింతురుగాక అని పలకగానే అక్కారాం దీక్షితులతో పాటుగా కుటుంబంలోని వారందరూ అక్కడికక్కడే మరణించారు. ఆ తరువాత బ్రిటిష్ ప్రభుత్వం మరొక పూజారిని నియమించారు. క్రొత్తగా వచ్చిన పూజారి కూడా వెంగమాంబ యందు అసూయ కలిగి ఉండెను. ఒకసారి బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో ఆలయ పూజారి వెంగమాంబను నిందించడంతో వెంగమాంబ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లడం ఆపివేసెను. బ్రహ్మోత్సవాలలో 9వ రోజున వెంకటేశ్వర స్వామి రథం వెంగమాంబ ఇంటి ముందు నిలిచిపోయెను. ఎన్ని ప్రయత్నాలు చేసినా రథం కదలలేదు. కొబ్బరికాయలు కొట్టినా, గుమ్మడికాయలు కొట్టినా, నిమ్మకాయలు కోసి పెట్టినా రథం మాత్రం కదలలేదు. వెంగమాంబకు ఎవరో అపచారం చేసినందువలననే రథం వెంగమాంబ ఇంటి ముందు నిలిచిపోయెనని భావించి భక్తులందరూ వెంగమాంబను తమ తప్పులు క్షమించి రథం కదిలేలా చేయమని ప్రార్థించారు. వెంగమాంబ రథం వద్దకు వచ్చి వెంకటేశ్వర స్వామికి ప్రణామాలు చేసి హారతి ఇచ్చిన తరువాత రథం కదిలింది. వెంగమాంబను దర్శించడానికి నిత్యం అనేక మంది భక్తులు వస్తుండడం వలన వెంగమాంబ ధ్యానానికి ఇబ్బంది కలిగేది. వెంగమాంబ వెంకటేశ్వర స్వామితో, నన్ను మీ లోకానికి తీసుకువెళ్ళు స్వామి అని ప్రార్థించెను. వెంకటేశ్వర స్వామి వెంగమాంబతో, తిరుమలపై ఉన్న తుంబురు తీర్థం వద్ద ఒక గుహ ఉన్నది. అక్కడ ఎవరికీ తెలియకుండా నివసించు. ప్రతిరోజు రాత్రి వేళలో సొరంగ మార్గమున నా ఆలయానికి వచ్చి నన్ను పూజింపుము అని తెలిపెను. వెంగమాంబ వెంకటేశ్వర స్వామి చెప్పిన విధంగా తుంబురు తీర్థంలోని గుహలో ఉంటూ ప్రతిరాత్రి ఆలయానికి చేరి వెంకటేశ్వర స్వామిని పూజించేది. ఇలా జరుగుచుండగా ఆలయంలో తాము రాత్రి ఉంచిన పూజా సామగ్రి మరుసటి రోజు ఉదయానికి పెట్టిన చోట లేకపోవడం గమనించిన ఆలయ పూజారులు ఈ విషయానికి ఆలయ అధికారులకు తెలిపారు. ఆలయ అధికారులు కొంతకాలంగా వెంగమాంబ కనబడడం లేదు. ఆమె తిరుమలలోనే ఎక్కడో ఉండి రహస్యంగా రాత్రి వేళలో ఆలయంలోనికి ప్రవేశించి పూజలు చేస్తుండవచ్చు. అందువలన మీరు ఆశ్చర్యపడరాదు అని తెలిపారు. ఒక రాత్రి ఆలయ పూజారి ఒకరు వెంకటేశ్వర స్వామి మందిరంలో రహస్యంగా దాగి ఉండెను. ఆ రాత్రి వెంకటేశ్వర స్వామి సేవకై వచ్చిన వెంగమాంబను చూచి అతను భయంతో మూర్ఛపోయాడు. ఉదయం ఇతర పూజారులు వచ్చి అతనిని లేపిన తరువాత జరిగింది తెలిపెను. ఒకనాడు కుష్టు వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తి తన బాధను భరించలేక వెంకటేశ్వర స్వామిని దర్శించి చనిపోవాలని తిరుమలకు వచ్చెను. వెంకటేశ్వర స్వామి దర్శనానికి కూడా అతనికి అనుమతించలేదు. ఇక అతను ఆత్మహత్య చేసుకొనుటకు తుంబురు తీర్థానికి వెళ్ళెను. ఆత్మహత్య చేసుకునే ముందు గోవిందా, వెంకటేశ, శ్రీనివాస, బాలాజీ, నన్ను జన్మ మృత్యువుల నుండి కాపాడు స్వామి అని గట్టిగా ప్రార్థించెను. అది విన్న వెంగమాంబ తాను ఉంటున్న గుహ నుండి బయటకు వచ్చి అతని దీన స్థితిని చూసి, నీ కుష్ఠు రోగం తగ్గుతుంది. నన్ను ఇక్కడ చూసినట్లు ఎవరికీ చెప్పకు. ఎవరికైనా చెబితే తల పగిలి మరణిస్తావు అని తెలిపి కళ్ళు మూసుకోమంది. అతను కళ్ళు మూసుకోగానే తిరుమలలోని స్వామి పుష్కరిణి నుండి అతను బయటకు వచ్చాడు. అతని రోగం పూర్తిగా నయమైనది. ఎందరు అడిగినా తన కుష్ఠు వ్యాధి ఎలా తగ్గెనో అతను చెప్పలేదు. జరిగిన అద్భుతం వలన అందరూ అతనిని గౌరవిస్తూ ఉండేవారు. కొద్ది రోజుల తరువాత అతను వెంగమాంబను తుంబురు తీర్థం వద్ద కలిసిన విషయానికి తెలిపెను. అలా తెలిపిన వెంటనే తల పగిలి మరణించాడు. వెంగమాంబ తుంబురు తీర్థం వద్ద ఉందని తెలియడం వలన భక్తులు పెద్ద సంఖ్యలో వెంగమాంబను దర్శించసాగారు. తుంబురు తీర్థం వద్ద భక్తుల తాకిడి భరించలేక వెంగమాంబ మళ్లీ తిరుమల ఆలయం దగ్గరకు వచ్చేసెను. కొద్ది రోజుల తరువాత వెంకటేశ్వర స్వామితో, స్వామి, భక్తుల తాకిడిని భరించలేకున్నాను. నన్ను మీ లోకానికి తీసుకువెళ్ళండి అని ప్రార్థించెను. వెంకటేశ్వర స్వామి,
నీవు జీవ సమాధిలోనికి వెళ్ళుము అని తెలిపెను. వెంగమాంబ స్వామి పుష్కరిణి ప్రక్కన సమాధిని కట్టించుకుని, ఆ సమాధిలోనికి వెళ్ళిపోయెను. ఇప్పటికి అక్కడ వెంగమాంబ సమాధిని మనం దర్శించవచ్చు.